ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. ఈరోజు ఒక ముస్లిం మహిళ జీవితంలో జరిగిన అద్భుతమైన సాక్ష్యం గురించి తెలుసుకుందాము. ఈమె పేరు గుల్షన్ ఫాతిమా. ఒక సంపన్న మహమ్మదీయుల సైద్ కుటుంబంలో జన్మించింది. ఈమె తన కుటుంబంలో కనిష్ట కుమార్తె. ఈమె 6 నెలల వయస్సులో తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం రాగా తన ఎడమ చెయ్యి, కాలు చచ్చిపడిపోయాయి. తల్లి కూడా మరణించింది. వారి తండ్రే తనకు అన్నీ. అన్న, అక్కలు, తన టీచర్ రెజీనా వీరే తన ప్రపంచం. ఏది కావాలి అన్నా ఎవరో ఒకరిపై ఆధారపడవలసిన పరిస్థితి. గుల్షన్ గారి తండ్రి వారి స్నేహితుని సలహా మేరకు ఇంగ్లాండ్ వైద్యంతో స్వస్థపడుతుంది అని 14 సంవత్సరాల వయస్సులో గుల్షన్ గారిని తీసుకువెళ్లారు. గుల్షన్ నేను త్వరలో స్వస్థపడతాను అని ఎదురుచూస్తుండగా డేవిడ్ అనే డాక్టర్ ఆమెను తీవ్రంగా పరీక్షించి దీనికి మందు ఏమీ లేదండి, దీనికి ప్రార్థన ఒక్కటే మార్గం అని చెప్పి వెళ్ళిపోయారు. దానితో తన నిరీక్షణ అంతా కోల్పోయిన గుల్షన్ తన తండ్రిని పిలిచి, నా జీవితం ఇంతేనా అంటే, తండ్రి భయపడకమ్మా, మనకు మిగిలి ఉంది ఒకే మార్గం. వారు మదీనాలో మహమ్మద్ గారి సమాధి దగ్గర ప్రార్థన చేశారు. ఇలా వారు పవిత్రంగా భావించే ప్రతి స్థలము దగ్గరకు వెళ్ళి ఎంతో దీక్షతో, విశ్వాసంతో ప్రార్థన చేసేవారు. వారు మక్కాకు ఎన్నోసార్లు తిరిగారు. జంజం వాటర్ కూడా తాగించారు. కానీ ఆమెకు ఎక్కడా స్వస్థత జరగలేదు. గుల్షన్ తను ఇంకా ఎప్పుడు స్వస్థపడతాను అని నిరీక్షణ కోల్పోయింది. తను ఎంతగానో ప్రేమించే తన తండ్రికి నిమోనియా వ్యాధి వచ్చింది. గుల్షన్ని పిలిచి, దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని తన బాధ్యత వారి అన్నలకు, అక్కలకు అప్పగించారు. తన తండ్రి మరణించారు. పుట్టుకతో అవిటితనం తరువాత తల్లి మరణం, ఎంతో స్నేహంగా ఉండే తన తండ్రి మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. ఎంతో నిరాశతో తన బ్రతుకు మీద ఆశను కూడా కోల్పోయింది. నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఎంతకాలం ఈ అవిటితనమని తన పడక మీద ఏడుస్తూ ప్రార్థిస్తూ ఖురాన్ చదువుతూ ఉండేది. ఒకరోజు దేవునితో వివాదంకు దిగి, నన్ను ఎందుకు బ్రతికిస్తున్నాం, నాకు మరణం ఇవ్వు అని అడుగుతుండగా మెల్లని స్వరంతో, నేను నిన్ను చావనివ్వను అని అంటే, నేను బ్రతికి ఎందుకు, అవిటిదానను అనగా గ్రుడ్డివారికి కన్నులిచ్చింది ఎవరు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచింది ఎవరు, కుష్ఠరోగులను బాగుపరిచినది ఎవరు, చనిపోయిన వారిని లేపింది ఎవరు, నేను యేసును, మరియ పుత్రుడను, నా గురించి ఖురాన్లో చదవవచ్చు అని చెప్పగా ఆమె ఎంతో సంతోషంతో నిండిపోయింది. అప్పటి వరకు ఆమె అరబిక్లో ఉన్న ఖురాన్ని చదివేది. వెంటనే ఉర్దూ భాషలో ఉన్న ఖురాన్ను తెప్పించుకొని యేసుక్రీస్తు గురించి అనేక విషయాలు తెలుసుకుంది. ఆయన మరియా పుత్రుడని, పుట్టినది మొదలుకొని నీతిమంతునిగా జీవించాడని, ఆయన చాలా అద్భుత కార్యాలు భూమిపైన చేసి మన కోసం చనిపోయారు అని, తిరిగి మన కొరకు రాబడియుండుట ఆమె చదివింది. వీటన్నిటినీ విశ్వసించి యేసుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎంతో కాలంగా ఎంతో భక్తి శ్రద్ధలుగా ఖురాన్ చదివిన కలుగని భక్తి శ్రద్ధలు ఆమె యేసు మాటలు విన్నాక యేసుక్రీస్తు నన్ను తప్పక స్వస్థపరుస్తాడని నిరీక్షణ ఆమెలో మొదలైంది. గట్టిగా ప్రార్థన చేయడం ప్రారంభించింది. నువ్వు అందరినీ స్వస్థపరుస్తావట అని ఇలా 3 సంవత్సరాలు ఎంతో విశ్వాసంతో ప్రార్థించింది. తర్వాత ఒకరోజు యథావిధిగా తెల్లవారుజామున 3 గంటలకు లేచి, 3 సంవత్సరాల నుండి ప్రార్థిస్తున్నాను, నన్ను ఎందుకు స్వస్థపరచడం లేదు, ఎంతో మందిని స్వస్థపరిచిన నీవు నన్ను స్వస్థపరుస్తావన్న నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను, నా ప్రార్థన ఆలకించవా, నా ప్రార్థనకు జవాబు ఇవ్వవా, నాతో మాట్లాడవా, ఎందుకు మాట్లాడవో లేదో నాకు దయచేసి చెప్పమని ఇలా ఏడుస్తూ ప్రార్థిస్తుండగా ఆమె గది అంతా ఒక గొప్ప వెలుగుతో నిండి ఉంది. పగటి సూర్యుని కాంతిని మించిన కాంతితో ఆమె గది అంతా నిండిపోయింది. ఆమె కళ్ళు తెరచి చూడలేకపోయింది. చూచుట ప్రయత్నించగా 12 మంది నిలువుటంగి వేసుకుని నిలిచియుండుట చూచింది. వారిలో 13వ వ్యక్తి తెల్లటంగి వేసుకొని ఇంకా పొడవుగా ఉండుట చూచింది. దానికి ఆమె భయపడి, వీరు ఎవరు, తలుపులు
వేసి ఉన్నవి ఎలా లోపలికి వచ్చారు అనగా, యేసు నేనే గుల్షన్, లెమ్ము నా దగ్గరకు రమ్ము అని యేసు బదులిచ్చారు. దానికి గుల్షన్, ప్రవ్వా నేను అవిటిదానను, నేను ఎలా రాగలను? అమ్మా యేసుని పిలుచుచున్నాను, రా అమ్మా అన్నారు. ప్రవ్వా నేను రాలేను అనగా, ప్రభువు గుల్షన్ నేను మూడవసారి పిలుచుచున్నాను, లేచిరా అన్నారు. వెంటనే గుల్షన్ లేచి తన కాళ్ళపై నిలబడింది. 19 సంవత్సరాలుగా తన ఎడమ చెయ్యి కాళ్ళు సచ్చిపడిపోయినా వాటికి జీవం వచ్చింది. కొన్ని అడుగులు వేసి యేసు పాదాల చెంత చేరింది. యేసు చేతులలో కాళ్ళలో గాయాలు స్పష్టంగా చూచింది. యేసు తన తలపై చేతులు ఉంచి, ఇంక నీవు నా సాక్షిగా భూమిపై బ్రతికెదవు. నీవు కన్నులార చూచినవన్నీ నా ప్రజలకు తెలియజేయము అని ప్రభువు చెప్పగా, తండ్రి నేను దానిని తప్పక చేసెదను అని చెప్తుండగా 12 మంది శిష్యులు యేసుక్రీస్తు అదృశ్యమయ్యారు. అప్పటికి సమయం 4 గంటలు అయ్యింది. ఎంతో సంతోషంతో గంతులు వేస్తున్న గుల్షన్ను చూసిన పనిమనిషి ఆశ్చర్యపోయింది. గుల్షన్ తన అన్నలకు అక్కలకు చెప్పగా వారు ఎంతో సంతోషించారు. 10 రోజుల తర్వాత ఆమె ఇంటిలో గొప్ప విందు ఏర్పాటు చేశారు. ఆమె ఎలా స్వస్థపరచబడింది అని సాక్ష్యం ఇవ్వమని చెప్పగా, తనను యేసే స్వస్థపరిచాడు అని జరిగిన సంఘటనలు అన్ని వివరముగా చెప్పింది. తన ఇంటి వారందరికీ కోపం వచ్చి, గుల్షన్ మనం మహమ్మదీయులము, వేరే దేవుడి పేరు ఉచ్చరింపకూడదు. ఆయన నీకు మేలు చేసి ఉండవచ్చు, అయినా ఆయన మేలు చేసినప్పటికీ ఎవరి దగ్గర మాట్లాడవద్దు అని హెచ్చరించారు. అందుకు ఆమె, నాకు మార్గము సత్యము జీవమునయ్యున్న దేవుడు కనిపించినప్పుడు ఆయనను ఎలా మరువగలను? ఎలా యేసును గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండగలను? 19 ఏళ్ల సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసిన కలుగని స్వస్థత, ప్రశాంతత నాకు యేసు దగ్గరకు వచ్చాక కలిగింది. మీరు ఏమి చేసినా సరే నేను యేసుని విడిచిపెట్టను అని దృఢంగా చెప్పింది. అందుకు వారు, నీవు యేసుని వదిలిపెట్టనిచో ఖురాన్ ప్రకారం మేము నిన్ను హతము చేస్తాము అని చెప్పగా, ఆమె మీరు నన్ను చంపినా సరే నేను ఈ మార్గాన్ని విడిచిపెట్టనే పెట్టను అని బదులివ్వడంతో అందరూ ఆమెను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొన్ని దినములలో ఆమె లాహోర్లోని అస్లాం ఖాన్ అనే పాస్టర్ దగ్గరకు వెళ్ళి ఏప్రిల్ 23, 1972లో గుల్షన్ ఎస్తేర్గా బాప్టిజం పొందారు. సంపూర్ణ సేవకు సమర్పించుకొని నమ్మకంగా ప్రభువు పరిచర్యలో కొనసాగారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్తనిపిస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి.